अखिलभुवनदीपं भक्तचित्ताभ्यसूर्यं सुरगुणमुनिश्रेयं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నటువంటి భక్తి కార్యక్రమంలో భక్తి అంటే ఏమిటి అనేటువంటి వాటి మీదన మనం చాలా సంగ్రహంగా మాట్లాడుకోవటం జరిగింది. చాలా విషయాలు భక్తి గురించి తెలుసుకోవటం. చిన్నప్పుడు తల్లి పాలు తాగేటప్పుడు ఆ పిల్లవాడికి ఆ పాల మాధుర్యం తప్పితే మిగిలినటువంటి రుచులు ఏవి కూడా ఆ పిల్లవాడికి ఆ పసికందుకు తెలియదు. కనుక ఆ తల్లి పాలకి అలవాటైతే ఆ తల్లి పాలనే ఆ రుచి మరిగి దాన్నే తాగటం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ఆ పిల్లవాడికి ఒక వయసు వచ్చిందని అన్నప్రాసన అనేటువంటిది ప్రారంభించి కొంచెం నెయ్యి పంచదార వేసి ఆ అన్నంతో కలిపి నాలుగుకి రాయటం ప్రారంభించిన కాడి నుంచి కూడా మరణించేంత వరకు కూడా తినటానికి రుచులు మరిగిపోయినటువంటి వాడు. గురువులు ఆహారాన్ని నువ్వు చాలా నిబద్ధతతో తీసుకోవాలి, మసాలాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోకూడదు, నిషిద్ధమైన ఆహారాన్ని తీసుకోకూడదు, ఇది నీకు ఆధ్యాత్మిక జీవితానికి ముందు పనికిరాదు అని ఎంత చెప్పినా కూడా రుచులకి మరిగినటువంటి ఈ నాలుకని తను జాగ్రత్త పెట్టుకోలేక షడ్రసోపేతమైనటువంటి రుచులకే అలవాటు పడిపోయి ఆధ్యాత్మ చింతన మాట తర్వాత దేవుడెరుగు, ఇప్పుడు ఈ తినకుండా ఇవన్నీ ఏమిటి అనేటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ అయ్యప్ప దీక్షలో మాల వేసుకున్నటువంటి ప్రతి సంవత్సరము మొదటి రోజు మాల వేయగానే చెప్పేటువంటిది మసాలాలు ఉండకుండా భోజనం చేయాలి, ఎక్కువ కారం తినకూడదు, చాలా క్లుప్తంగా తినడానికి ప్రారంభించాలి. పతంజలి చెప్పినటువంటి ఏవైతే సూత్రాలు అష్టాంగ మార్గాలు ఉన్నాయో ఆ అష్టాంగ మార్గాలే ఈ యొక్క అయ్యప్ప అనేటువంటి యాత్రలో మనం అనుకరించేటువంటివి. మొదట 4 మీద దేహానికి ఉంటాయి, మిగిలినటువంటి 4 కూడా మనకి అంతర్గతంగా ఉండేటువంటివి. కనుక యమము, నియమము, ఆసనము, ప్రత్యాహారము అనేటువంటి 4 కూడా కొన్ని సంవత్సరాల పాటు ఒక 5-6 సంవత్సరాలన్నా దేహానికి అలవాటు చేస్తే ఆ తర్వాత ధ్యాస, ధ్యానము, నిధి, సమాధి అనేటువంటి వాటిని చేరుకోవటానికి అవుతుంది. దాంతో నీ యాత్ర 18 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ ఆ జేసుదాస్ గారు పాడినటువంటి పాటలలాగా మూసినా కన్ను తెరచినా నీ రూపమే నిలిచే అని చెప్పేసి కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కూడా ఈ యొక్క అయ్యప్ప తాలూకు ఆ ఒక విగ్రహమే, ఆ రూపమే తన కంట్లో కనిపిస్తుంది తప్పితే ఇంకోటి లేదు అని ఎన్ని సంవత్సరాలు చెప్పినప్పటికీ కూడా
ఈ యాత్రలో ఎంతవరకు ఆహార నియమాన్ని భ్రష్టు పట్టించగలరో అంతవరకు కూడా పాడు చేసి చూస్తున్నారు గురుస్వాములు అనేటువంటి వాళ్ళందరూ కూడా. మళ్ళీ అటువంటి భోజనాలు దొరుకుతాయో లేవో అన్నటువంటి పరిస్థితిలాగా లడ్డూలతోనూ పచ్చిమిరపకాయ బజ్జీలతోనూ బోండాలతోనూ ఇలాంటి వాటితో ఆహారాన్ని తీసుకుంటూ దేహంలోకి ఆహారమే ముఖ్యమైనటువంటిది, అదే సకలేంద్రియాలకి కూడా శక్తినిచ్చేటువంటిది, ఇంద్రియాల ద్వారానే భగవంతుడు గోచరిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ రామాయణ భారత భాగవత కథలన్నీ కూడా ఎన్ని చెప్తున్నా కూడా అవి కథలుగానే ఉండిపోతున్నాయి తప్పితే ఆ ఒక కథలలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అనేటువంటిది మనకి అవసరం లేదు. ఆ కృష్ణుడు అనేటువంటి ఆ వ్యక్తికి 8 మంది భార్యలు, అలాగే 16,000 మందితో రాజకన్యలతో వివాహమైంది అని ఇలాగా ఈ కథలనే వింటున్నాను తప్పితే ఈ కథలలో ఉన్నటువంటి అంతర్భాగం ఏమిటి, అసలు ఈ కథల్ని ఇలా చెప్పటానికి గల కారణం ఏమిటి, కృష్ణుడికి ఎందుకు అష్టభార్యలు ఉండాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఎవరో కొద్దిమంది బ్రహ్మజ్ఞానులు మాత్రమే ప్రవచించేటువంటి విషయం తప్పితే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా గాడిద గంపుడు బొక్కినట్లుగా భాగవత సప్తాహం చేస్తున్నామని చెప్పని ప్రారంభించి చెప్పిన కథనే ఎన్నిసార్లు భాగవత సప్తాహం చేస్తున్నా అదే కథ తప్పితే కొత్తగా ప్రారంభించేటువంటి కథ ఏముంటుంది? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు, ఎన్ని జగాలు చదివినా ఆది కావ్యమైనటువంటి ఆ రామాయణంలో ఉన్నటువంటి ఆ పాత్రలే చదువుతాను, భారతంలో ఉన్నటువంటి ఆ కథలనే చదువుతాము, భాగవతంలో ఉన్నటువంటి ఆ కథలనే సప్తాహంగానో లేకపోతే ఓ 40 రోజులను 20 రోజులను కాల పరిమితితో ఆ కథలనే చెప్పుకుంటున్నాను తప్పితే ఆ కథలలో ఉన్నటువంటి ఆ ఒక వాల్మీకి మహర్షి కానీ వ్యాస భగవానుడు కానీ దానిలో రాసినటువంటి అంతరార్థమేమిటి అనేటువంటి విషయం మనకు అవసరం లేదు. ఆ ఒక కృష్ణుడు ఆ ఒక విదర్భకి వెళ్ళి ఆ రుక్మిణిని రాక్షస వివాహంతో తీసుకొచ్చేశారు అనేటువంటి కథని ఎవరు చెప్పినా అదే కథ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు, అదే కథలు వింటూ ఉంటాం, అదే కథలు సినిమాల్లో తీస్తూ ఉంటారు. అంత తప్పితే దాని గురించి పరిజ్ఞానంగా ఆలోచించి గురుముఖత కూర్చుని అసలు ఏమిటి అనేటువంటి విషయం కనీసం మననంగానైనా కూడా మనం ఆలోచిద్దాము అనేటువంటి విషయాలు ఆలోచించేటువంటి స్థితి మర్చిపోయాం. వీళ్ళు వాళ్ళు అని చెప్పేటువంటి పరిస్థితిలో ప్రారంభించుకుంటున్నాను తప్పితే ఈ కథాగమనాల్లో చిన్నప్పుడే స్కూల్లో ఆ ఒక క్లాసులో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఒక కథ చెప్పేటప్పుడు ఒక కట్టెలు కొట్టేవాడు ఒక నది మీదకి వాలుతున్నటువంటి కొమ్మను కొడుతూ ఉండగా ఆ గొడ్డలి జారి నదిలో పడిపోయింది అని ఇలాంటి కథ చెప్పిన తర్వాత ఆ ఒక ఉపాధ్యాయులు దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు వేస్తారు. కట్టెలు కొట్టేవాడి చేతిలోంచి జారిపోయింది ఏమిటి
అనగానే అతి ఉత్సాహంగా పిల్లలందరూ కూడా గొడ్డలి పడిపోయింది, గొడ్డలి పడిపోయింది అని చెప్పేసి వీళ్ళు చాలా ఎగురుకుంటూ ఆ ఉపాధ్యాయురాలకి ఆ ఒక జవాబు చెప్పటం ప్రారంభించింది. ఆ గొడ్డల్ని ఎవరు తెచ్చిచ్చారు అని అంటే నదీ దేవత తెచ్చిచ్చింది, ఆ దేవత తెచ్చి ఇచ్చింది అని చెప్పేశారు. నదీ దేవత వస్తూనే గొడ్డలు తీసుకొచ్చిందా అంటే లేదు లేదు, రత్నాలు వైఢూర్యాలతో పొదిగినటువంటి బంగారు గొడ్డలు పట్టుకొచ్చింది. ఈ కట్టెలు కొట్టేవాడు ఈ గొడ్డలి నాది కాదమ్మా అని అన్నాడు. అలాగా ఆవిడ 3 సార్లు 3 గొడ్డళ్ళను చూపించి 4వసారి వాడి నిజమైన గొడ్డలను తీసుకొచ్చిస్తే అవును ఇది నాదేను అని చెప్పగానే ఆ ఒక నదీ దేవత సంతసించి ఆ ఒక గొడ్డళ్ళన్నింటినీ కూడా ఆ చెట్లు కొట్టేవాడికి ఇచ్చి నీవు హాయిగా ఉండు అని చెప్పి దీవించింది అని చెప్పేసి ఆ ఉపాధ్యాయురాలు చెబితే ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఆ కథలో ఉన్నటువంటి అంతర్భాగం పూర్తిగా మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఎగురుకుంటూ ఆ రోజు నాడు మన తాలూకు ఇళ్ళకి వచ్చేస్తాము. జారిపోయింది ఏంటి చేతిలో నుంచి? గొడ్డలేనా? వాడి జీవనోపాధి అనేటువంటిది జారిపోయింది. కానీ అది చెప్పకుండా ఆ ఉపాధ్యాయురాలు వాడి చేతిలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ అనేటువంటి గొడ్డలి జారిపోయింది అని చెప్పేసి వీళ్ళు జవాబు చెప్పగానే కరెక్ట్ అని అనగానే వీళ్ళు చాలా సంతోషిస్తూ ఎగురుతూ ఉంటారు. వాడి చేతిలోంచి జారిపోయింది ఏంటి? జీవనోపాధికి సంబంధించినటువంటి వస్తువు జారిపోయింది. కానీ ఆ జీవనోపాధి పొందేంత వరకు కూడా వాడు మళ్ళీ ఆ చెట్లని నరకలేడు. ఆ నరికి వాటిని తీసుకొచ్చి ఆ ఊళ్ళో అమ్మనూ లేడు కాబట్టి మళ్ళీ ఆ నదీదేవత ఆ గొడ్డలి తీసుకొచ్చి ఇచ్చింది అంటే వాడి తాలూకు ఉపాధిని మళ్ళీ ఆ ఒక దేవత ప్రసాదించింది అనేటువంటి కథాగమనాన్ని ఆ ఒక టీచర్ ఆ చిన్నతనంలో ఆవిడ కొంతవరకు అన్నట్టుగా చెప్తున్న తర్వాత దాన్ని నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి గురువుల వద్ద కూర్చుని ఆ చిన్న కథ చాలు, ఆ ఒక్క కర్రలు కొట్టేవాడు ఏమి జరిగింది, ఆ ఒక్క చేతిలోంచి ఏమి జార్చుకున్నాడు అంటే నదిలో పడది, ఇంకోటి ఎవరిని తన చేతిలో ఉన్నటువంటి ఉపాధి అనేటువంటి తన పోషణార్థమైన తన భార్యా పిల్లలందరినీ పోషించేటువంటి ఒక వస్తువుని పోగొట్టుకున్నాడు. ఆ వస్తువు మళ్ళీ తిరిగి ఆ దైవం ఇచ్చేంత వరకు కూడా వాడు చాలా దీనస్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయాలు అవి కూడా మనకి అవసరం లేదు. ఆ కథాగమనంలో గొడ్డలు ఇచ్చింది, వీడు మళ్ళీ చెట్లు అరుక్కున్నాడు అనేటువంటిది ఆ చిన్నప్పుడు ఉన్నటువంటిది. దాన్ని విశ్లేషిద్దాము తర్వాతైనా అనేటువంటిది లేదు. అలాగే ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు కూడా వేటకెళ్ళారు. వేటకెళ్ళిన వాళ్ళు ఏం తెచ్చారు? ఏవైనా జంతువుల మాంసము ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చారా? అబ్బే, చేపల్ని పట్టుకొచ్చారు. వేటకెళ్ళటం ఏమిటి, చేపల్ని పట్టరావటం ఏమిటి? ఇది ఆలోచించిన రోజు నాడు మనిషిలో జ్ఞానము అనేటువంటిది ఉదయిస్తుంది. రాజు కొడుకులేమిటి, వేటకెళ్ళటం ఏమిటి, చేపలు తీసుకురావటం ఏమిటి? నీటిలో తిరిగేటువంటి చేపలు కదా, వాటి గురించి వేటాడాలా? ఒక గాల వేస్తే దానికి తగులుకుని వచ్చేస్తాయి, లేకపోతే ఒక వల వేస్తే దాన్ని తగులుకుని వచ్చేస్తాయి కదా. 7 కలిసి వెళ్ళి ఈ వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే 7 చేపలు పడడం, మనిషికి ఒక చేప పట్టుకొచ్చారు రోజంతా కష్టపడి అన్నట్టుగా. ఇదా? దీన్ని అవిద్య అని చెప్పేస్తానంటారు. ఈ అవిద్యలో కథ విని అందులో ఒక చేప ఎండలేదు అంటే చేప ఎందుకు ఎండలేదు అంటే
ఆవు నన్ను గడ్డి మేయలేదు, ఎందుకు మేయలేదు అని ఇలాగ వెళ్ళటమే ఈ అవిద్యకి సంబంధించిన కథే మిగులుతోంది తప్పితే దానిలో ఉన్నటువంటి జ్ఞాన సంపద ఏమిటి, అది ఏ ఒక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది అనేటువంటిది మనకు అవసరం లేదు. ఆ కథ విన్నామా, రాజు కొడుకులు 7 చేపలు తెచ్చారా అనేటువంటి విషయంలోనే మనం ఆలోచిస్తున్నాం. దీన్నే అవిద్య అవిద్య అనేటువంటిది. అవిద్య అంటే జ్ఞానం లేకపోవటానికే అవిద్య. అవిద్య లేకపోవటం మూలంగా అవిద్యలో ఉంటేనే మన ఆ తర్వాత ఏమిటి అని ఆలోచించలేము. అలాగే స్మరణ చేస్తే చాలు మీకు ముక్తి వచ్చేస్తుంది, దానం చేస్తే చాలు ముక్తి వచ్చేస్తుంది, స్నానం చేస్తే చాలు మోక్షం వచ్చేస్తుంది. అసలు మోక్షం అంటే ఏంటి? గజేంద్రుడు కొన్ని రాత్రులు పగలు కూడా ఆ ఒక్క సరోవరంలో నిల్చుని ఆ మొసలితో పోరాడుతూ నీటిలో ఉన్నప్పుడు మరి అతనికి ఏం మోక్షం వచ్చింది? ఎవరికి వచ్చింది మోక్షము? ఆ ఊహు అనేటువంటి ఆ మొసలికి గంధర్వుడిగా మారి అతను వెళ్ళిపోవటానికి తగినటువంటిది వచ్చింది తప్పితే ఎవరిని చేజరించు జగమెవ్వరి లోపల నుండు లీలమై అని చెప్పేసరికి ఒక ఏనుగు ఇలా ప్రార్థిస్తుందా? ఎవరిని పూజిస్తాను? మనుషులవే ప్రార్థించట్లేదే దైవాన్ని. అట్లాంటిది ఒక ఏనుగు ఒక మొసలి పట్టుకుంటే లోకంబులు లోకేశులు లోకస్తులు అని చెప్పేసి ఇలా పోతరామాచుల వారు రాసినా లేకపోతే వేదవ్యాసుల వారు రాసినా ఆ ఒక భగవన్నామ సంకీర్తన చేస్తోంది అంటే రాత్రి పగలు అనేటువంటిది లేకుండా ఆ మోహము అనేటువంటి మొసలి పట్టుకోవటంతో ఆ మొసలిని ఎలా విడిపించుకుంటాము అనేటువంటి తాపత్రయంతో ఇంత బలవంతమైనటువంటి ఏనుగైనా సరే, ఏనుగంత బలం కలిగినటువంటి వాళ్ళమైనా సరే భగవంతుని ప్రార్థిస్తే తప్పితే ఆ ఒక్క మోహంలో నుంచి బయటపడలేము అనేటువంటి విషయాల్ని మర్చిపోయి ఎంతసేపు భాగవత సప్తాహం చేస్తున్నాము. ఆ ఏనుగు పూర్వజన్మలో ఒక రాజు. ఆయన కుంభసంభవుడు వచ్చినప్పుడు ఆయన లేచి ఈయనకి నమస్కరించలేదని చెప్పేసని ఆ కుంభసంభవుడు అనేటువంటి ఆ ఋషి ఈ యొక్క రాజుని శపించాడు. నువ్వు ఏనుగైపో, కథలు లేకుండా ఉన్నావు కాబట్టి నేను ఇంత మహర్షిని వచ్చినా సరే అని చెప్పేసి అని అన్నాడు అని అంటే దానికి కారణం ఏమిటి? అంతంత గొప్ప తపస్సులు చేసినటువంటి వాళ్ళకే కోపం ఉందా? ఎందుకు ఆ కథ అలా చెప్పబడుతోంది? ఆ రాజు ఎందుకు అలా గజేంద్రుడిగా ఎందుకు పుట్టాడు? ఆ ఒక పరీక్షితుడు అడిగేటప్పుడు నీరాట వనాటములకు పోరాటం పెట్లు కలిగే అడవిలో ఉండేటువంటి ఏనుగుకి నీటిలో ఉన్నటువంటి మొసలికి ఎలా అసలు ఆ ఒక యుద్ధము పోరాటము జరిగిందయ్యా, ఆ ఒక భగవంతుడి చేత ఈ ఆరాటం ఎట్లా తీర్చబడింది అని చెప్పేసానంటే అదేదో వచ్చి నీళ్ళలో మునిగి వెళ్ళిపోయేటువంటి ఆ ఏనుగును మొసలి ఎందుకు పట్టుకుంది అనేటువంటి దాని మీదన కనీసము ఆ ఒక్క వేదవ్యాసుల వల్ల అందరూ ఆలోచించింది ఏంటంటే నీటిలోకి వచ్చినటువంటి ఏనుగు తన తాలూకు బంధవర్గంతో అన్నట్టుగానే తాగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో ఈ గజేంద్రుడే ఎందుకు పట్టుకున్నట్టు ఇంకో ఏనుగుని పట్టుకోలేదే? ఈ గజేంద్రుడైనటువంటి వాడినే పట్టుకుంది. ఈ గజాలకి ఇంద్రుడైనటువంటి వాడు. ఈ ఇంద్రుడు అంటే ఇంద్రియాలకు అధిపతి. ఇంత బలం కలిగినటువంటి ఇంద్రుడు అనేటువంటి వాడు ఎవడంటే మనస్సు. మనస్సుని ఏం పట్టుకుంది అంటే మోహం పట్టుకుంది. ఇలా మనం విచారణ చేసినప్పుడే మనకి జ్ఞానం అనేటువంటిది ఆ విద్యలోంచి వస్తుంది తప్పితే ఆ చెప్పేటప్పుడు కథగా వింటూ ఆ గజేంద్రుని వెళ్ళి ఆ మొసలి పట్టుకుంది,
ఆ గజేంద్రుడు ప్రార్థన చేశాడు, మహావిష్ణువు వచ్చాడు, చక్రంతో దాన్ని ఆ మొసలిని సంహరించాడు. ఇంత భగవంతుడు వచ్చి చేసిన పని ఏమిటి? ఆ ఒక్క చక్రంతో ఆ మొసలిని సంహరించడానికి, చంపటానిక? ఈ కథ వింటే, ఇలా వింటే అజ్ఞానాంధకారంలో అవిద్యలో కూరుకుపోయి ఉంటున్నట్టే ఉంటుంది. భగవంతుడు రావడం ఏంటి, సుదర్శన చక్రం ప్రయోగించడం ఏంటి, ఆ ఒక మొసలి చనిపోవడం ఏంటి, అతను ఊహు అనేటువంటి రాక్షసుడు అవటం ఏమిటి? అసలు ఇది ఎందుకు ఇలా చెప్పబడింది? ఈ యొక్క వ్యాస భగవానుడు ఈ యొక్క కథాగమనాన్ని చెప్పటంలో ఏ బీజాక్షరాన్ని ఇందులో ఇమిడ్చి ఈయన ఇటువంటిది చెప్పారు, ఈ యొక్క కథాగమనాన్ని చెప్పారు. ఈ బీజాక్షరం మోహంతో చేస్తే ఎలాగుంటుంది, మోహం లేకుండా చేసినప్పుడు ఎలాగుంటుంది? గజేంద్రుడు అన్నప్పుడు అకార ఉకార మకారాలతో కలిపినటువంటి ఆ ఏదైతే బీజాక్షరం ఉందో ఆ బీజాక్షరం తురీయావస్థలోకి తీసుకెళ్ళినప్పుడు అది మహత్తరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నప్పుడు, ఈ ఊహు అనేటువంటి రాక్షసుడిని, ఈ యొక్క పొరపాటు రాక్షసుడి గంధర్వుడిని, ఈ యక్షుడిని ఆ మహావిష్ణువు వచ్చి తన చక్రంతో, సుదర్శన చక్రంతో ఊహుని ఖండించాడు అని అన్నప్పుడు ఆ బీజాక్షరం ఎలా ఖండన జరుగుతోంది? ఆ ఖండన జరగటంతో మోక్షము అనేటువంటి తురీయావస్థకి ఎలా తీసుకెళ్ళటం జరుగుతోంది? దీన్ని వ్యాస భగవానుడు అనేటువంటి ఆయన ఈ కథాగమనాన్ని ఎలా రాశారు? ఎందుకు ఏనుగు, ఈ మొసలి, దశలక్ష కోటి కరణీ నాదుండనై అని చెప్పేసని ఇంత వ్యామోహాలతో ఉన్నటువంటి వీళ్ళందరూ కూర్చుని ఓం అచ్యుతాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం అని చెప్పేసని వీళ్ళు చదివేటువంటి వీళ్ళకి ఖండనా బిందువు ఎక్కడో కూడా తెలియకుండా ఆ ఖండనా బిందువుని ఎలా ఖండించాలో, దేంతో ఖండించాలో, వృత్తంతో ఖండించాలి. సుదర్శన చక్రము అనేటువంటిది వృత్తము, వృత్తముతో దాన్ని ఖండించాలి అనేటువంటి విషయాన్ని ఆ యొక్క వ్యాస భగవానుడు రాస్తే దాన్ని పోతనామాచుల వారు దానికి అందంగా పద్యాలకి కలడందురు దీనులేడ, కలడందురు పరమయోగి గడముల పాలన, కలడందురు అన్ని దిశలను, కలడు కలండలడివాడు కలడో లేడో అని చెప్పేసని ఈయన పద్యాలని చాలా అందంగా రాస్తే, అంచానుప్రాసము, లాటానుప్రాసమని ఇలాంటివన్నీ ప్రారంభించుకు మన అవిద్యని మనం పూర్తిగా తెలియపరచుకుంటున్నాం. ఒక బీజాక్షరాన్ని వృత్తంతో ఎలాగా, భగవత్ కృపతో ఎలా దాన్ని ఖండించాలి, ఆ ఖండించినప్పుడు ఆ మకారం అనేటువంటి తురీయావస్థను అది ఎలా తీసుకెళ్తుంది? ఈ యొక్క సంపుటిని వ్యాస భగవానుడు ఈ యొక్క గజేంద్ర మోక్షము అనేటువంటి ఈ కథాగమనంలో ఎంతో జాగ్రత్తగా ఇమిడ్చి దీన్ని చెప్పటం జరిగింది. అంత తప్పితే ఒక ఏనుగును ఒక మొసలు పట్టుకుని దాన్ని సంహరించడానికి అక్కడి నుంచి విష్ణువు వైకుంఠపురం నుంచి వచ్చేసి ఆయన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రంతో దాన్ని ఖండించేశాడు అంటే ఇంతకన్నా తెలివి తక్కువ, ఇంతకన్నా అవిద్యతో కూడినటువంటిది ఏమైనా ఉంటుందా? విద్య లేని వాడు వింత పశువు అని అది ఆ రెండు పశువులు, ఏనుగు పశువే, మొసలి పశువే. ఈ రెండు కొట్టుకుంటున్నటువంటి సమయంలో భగవంతుడు వచ్చి ఆ ఒక సుదర్శన చక్రంతో ఆ ఒక మొసలిని సంహరించాడు అంటే ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే ఒక బలవంతుడు వచ్చి బలహీనుడిని కొట్టడానికే. దీనికే ఈ యొక్క కథని మనం తరతరాలుగా అన్నట్టుగా నేర్చుకుంటూ వస్తున్నటువంటి విషయము కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా మన తాలూకు రామాయణంలో కానీ
భారతంలో కానీ, భాగవతంలో కానీ, హరివంశంలో కానీ, భగవద్గీతలో కానీ ఇటువంటి ముఖ్యమైనటువంటి రహస్యాలు ఇమిడిపోయి ఉన్నాయి. వీటిని తెలుసుకోవాలి అని అంటే బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని తెలిసినటువంటి గురువులు ముఖతా నేర్చుకోవాలి తప్పితే ఆషామాషిగా ఇంతింత రుద్రాక్షమాలలు, ఇంతింత మిగిలినటువంటి దండలు పూసలు వేసుకున్నటువంటి విభూతులు పెండికట్లు పెట్టుకుని కూర్చుని మేము గురువులమే, మేము ఇన్ని సాహిత్యాలు ఇన్ని పుస్తకాలు చదివాము అని చెప్పేసి అది ప్రారంభిస్తే ఆ ప్రహ్లాద చరిత్రలో చెప్పినట్టుగా చదివించిని ననుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని చెప్పేసరి ఆ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఎలాగైతే చెప్పాడో అలా చెప్పగలిగే స్థితి ఉన్నప్పుడు మాత్రమే చదవాలి. లేకపోతే ఇంటి నిండా పుస్తకాలు పేర్చేసుకుని బీరువాలు అన్నట్టుగా నింపేసి బజార్లోకి ఏ కొత్త పుస్తకం వస్తే ఆ కొత్త పుస్తకాన్ని తీసుకొచ్చుకుని మనం పెట్టుకున్నంత మాత్రం చేతన మనకు వచ్చేటువంటిది ఏంటి? కనుక విజ్ఞానాన్ని విద్యని నేర్చుకోవాలంటే ఎటువంటి గురువులను ఆశ్రయించాలి? మననం చేస్తే వచ్చేస్తుంది, జపమాల తిప్పితే వచ్చేస్తుంది, కళ్ళు మూసుకుని కూర్చుంటే మనకి మోక్షం వచ్చేస్తుందంటే ఇంత శుద్ధ అబద్ధమైనటువంటి అవిద్యతో కూడినటువంటిది ఇంకొకటి లేదు. దేశదాస్ గారు పాడినట్లుగా మూసినా కను తెరచినా నీ రూపమే నిలిచే అనేటువంటిది ఆ గురువు చెప్పేటువంటి ఏవైతే ఆ వాక్యాలు ఉన్నాయో ఆ వాక్యాల మూలంగా విరాట్ పురుషుడి తాలూకు రూపాన్ని మనం దర్శించగలగాలి. ఈ ఒక గజేంద్రుడు ఏ విధంగా అయితే మొరబెట్టుకుని అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపలని చెప్పేసని అంతలా ప్రార్థించి ఆ రూపాన్ని తను చూసినట్లుగా, తను చూడలేదు ఎప్పటిదాకా, చూసినట్లుగా ప్రార్థిస్తే అప్పుడు వచ్చాడు ఆయన. అలాగే ఇక్కడ కూర్చుని కళ్ళు మూసేసుకుంటే మోక్షం వచ్చేస్తుంది, స్నానం చేస్తే మోక్షం వచ్చేస్తుంది, దానం చేస్తే మోక్షం వచ్చేస్తుంది. ఇలాంటి అబద్ధపు ప్రచారపు మాటలను విని ఆచరించేటి వాళ్ళందరూ జీవితంలో మోక్షం కాదు కదా, మూర్ఛ కూడా రాదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. కనుక ఒక రామాయణాన్ని గురించి కానీ, ఒక భాగవతం గురించి కానీ, ఒక భారతం గురించి కానీ వాటిని నేర్చుకోవాలి అని అంటే దానిలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకునేటువంటి పండితుల వారు అయినటువంటి వాళ్ళకన్నా బ్రహ్మ విద్యా సాంప్రదాయమైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే దానిలో ఉన్నటువంటి విషయాలు తెలుస్తాయి. అష్టభార్యలు అనడానికి 8 మంది భార్యలు ఉన్నారని చెప్పేసారు అనుకుంటాం కృష్ణుడికి. ఈ పంచమాత్రలు అనేటువంటివి ఈ యొక్క ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి ఈ త్రిగుణములు అనేటువంటి ఈ యొక్క 3 +5 8 కలిపినప్పుడే అందులో ఉన్నటువంటి అష్టభార్యలు అనేటువంటి విషయం మనం గ్రహించటం లేదు. రుక్మిణి అనేటువంటి పదాన్ని పట్టుకుని ఆవిడ నన్ను రాక్షస వివాహంలో తీసుకెళ్ళిపోమంది అంటే మూల ప్రకృతి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మూల ప్రకృతి అనేటువంటిదే రుక్మిణి అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్తారు? దాని గురించినటువంటి జ్ఞానం తెలిసినవాడైతే చెప్పగలుగుతాడు. కానీ నన్ను రాక్షస వివాహములను గొరిపొమ్ము అని చెప్పేసని ఆ అగ్నిజ్యోతుల చేత కబురు పెడితే వచ్చద విదర్భ దేశమునకు జొచ్చద కుండలీపురము అనంటే కుండలి అంటే ఏమిటి? కుండలి ఎక్కడుంటుంది? ఇది ఏమీ తెలియలేనటువంటి వాళ్ళు కథా గమనాలు చెప్తూ ఉంటే భాగవత సప్తాహాలు చేసుకోవటమే మిగులుతుంది. మనకి 7 రోజులు కూర్చుంది
మనం వాటిని వింటమే మిగులుతుంది తప్పితే అందులో నుంచి ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందలేము. జ్ఞానాన్ని ఆర్జించాలి అని అంటే మనకి బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువులు మనకు ఉండి ఆ యొక్క భారతంలో ప్రారంభించినట్టుగా ఆ ఒక గురువుగారి పత్ని అతని తాలూకు కుండలాలు పట్టుకొచ్చి ఆ ఒక దేశాన్ని పాలించేటువంటి రాణి తాలూకు కుండలాలు తీసుకొచ్చి తన చెవులకి పెట్టుకునేటువంటి కుండలాలు తీసుకొచ్చి ఇవ్వమంది అని చెప్పేటువంటి కథాగమనంతో ఉద్దంకుడి కథతో భారతాన్ని ప్రారంభించడం జరిగింది. కుండలాలు దేనికి ఏం చేసుకుంటుంది? ఈవిడ చేసేటువంటి వ్రతానికి 7 రోజులు ఈవిడ వ్రతం చేస్తోంది. ఆ మహారాణి తాలూకు కుండలాలు కావాలి అంటే ఈవిడ ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి ఒక గురుపత్ని, ఆవిడేమో మహారాణి, ఆవిడ రాజాంతఃపురంలో ఉంది. ఆవిడ కుండలాలు కావాలి అని చెప్పేసి ఈవిడ అడిగింది అంటే, గురుపత్ని అడిగిందంటే ఈ శిష్యుడు ముక్కు మొహం తెలియకుండా వెళ్ళిపోయి ఈ ఉద్దంకుడు అమ్మ నాకు మీ తాలూకు కుండలాలు ఇచ్చేసేయండి అని చెప్పేసి అంటే ఆ కుండలాలు ఇస్తే ఆ కుండలాలని తక్షకుడు అపహరించాడు అని ఈ యొక్క కథాగమనాన్ని ప్రారంభించినట్టు వ్యాస భగవానుల వారు ఎంత దూరదృష్టితో, ఎంత జ్ఞానంతో, ఎంత విజ్ఞానంతో, ఎంత సంస్కారంతో ఆయన కథని ప్రారంభించారు. ఆ కుండలాలు తీసుకొచ్చిన తర్వాత కుండలి మూలంగా ఈవిడికి వచ్చేటువంటిది ఏంటి? ఆ కుండలి దేనికి సంబంధించినటువంటి, యోగానికి సంబంధించినటువంటిది అనేటువంటి విషయాన్ని గురువుకి తెలియదు. ఈ కథాగమనాన్ని చెప్పేటువంటి వాడికి ఆవిడ చెవులుకున్నటువంటి బుట్టలోలకలో తట్టలో పట్టుకొచ్చామంటే వీడు వెళ్ళాడు ఉద్దంకుడు, వీడు వెళ్ళి తీసుకొచ్చేస్తుంటే తక్షకుడు వాడికి ఏమొచ్చింది? ఇవి పట్టుకుపోవటానికి తక్షకుడికి అది పాతాళ లోకాన్ని పట్టుకుపోయాడు. ఈయన మళ్ళీ ఆ పాతాళ లోకానికి వెళ్ళి ఇలాగ ఈ కథాగమనం అంతా కూడా ఇలా ప్రారంభించుకుంటూ వ్యాస భగవానుడు రాసుకెళ్ళాడంటే చివరికి ఆ కుండలాల్ని తీసుకొచ్చి ఆవిడ వ్రత పరిసమాప్తి సమయానికి ఆవిడకి అందజేశాడు అని అంటే అందులో ఉన్నటువంటి గమనం ఏమిటి? ఇలాంటి విషయాలని ఆలోచించాలంటే గురువు అనేటువంటి వాడి దగ్గర కూర్చొని ఈ యొక్క కథాగమనాన్ని ప్రారంభించేటప్పుడు కుండలాలంటే ఏమిటి, ఆ ఒక కుండలి ఎలా కదులుతుంది, ఆ కుండలిని సరిగ్గా తను కానీ భద్రపరచకపోతే తక్షకుడు అనేటువంటి వాడు దాన్ని ఎలా అపహరిస్తాడు, దాన్ని మళ్ళీ ఈ ఉద్దంకుడు అనేటువంటి వాడు ఈ యొక్క శిష్యుడు ఎలా మళ్ళీ పట్టుకుని రావటానికి అవుతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా వ్యాస భగవానుడు ఆ ఒక్క కథాగమనంలో రాయటం జరిగింది. ఇలాంటి ఎవరు చెప్తారు మనకి? ఏదో 40 రోజులు చెప్తున్నాం, 20 రోజులు చెప్తున్నాం, 10 రోజులు చెప్తున్నాం అని చెప్పేసరి రాజమహేంద్రవరంలో చెప్తున్నాం, లేకపోతే అమెరికాలో చెప్తున్నాం, లేకపోతే ఇంకో దగ్గర చెప్తున్నాం. అంటే ఈ మామూలు కథలు వినటానికి వీటి మూలంగా మనకు వచ్చేటువంటిది ఏంటి? ఆ ఒక కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ లెక్చరర్ దాంట్లో ఉన్న అంతర్భాగం సర్క్యూట్కు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటి విషయాన్ని వాల్యూస్తో సైతం చెప్పగలిగినప్పుడు మాత్రమే మనం ట్రబుల్ ఎట్టడి చేయగలుగుతాం. తప్పితే ఒక బ్లాక్ డయాగ్రామ్ బోర్డు మీద వేసేసి ఇంతేను అని చెప్పేసి ఆ లెక్చరర్ చెప్తే ఇది నేర్చుకున్న విద్యార్థి తన జీవితకాలంలో ఏం ట్రబుల్ షూటింగ్ చేస్తాడు? కనుక ఇలాంటి విషయాలు నేర్చుకోవాలనంటే బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువులు ఆశ్రయించాలి తప్పితే దారి అయిపోయే వాళ్ళందరినీ ఆశ్రయిస్తే దీని మూలంగా మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఇకనైనా రామాయణము అనేటువంటి ఒక కావ్యాన్ని, ఆది కావ్యాన్ని ప్రారంభించేటప్పుడు ఈ యొక్క ద్వారక అంటే దేహమే ద్వారక అని చెప్పేసి చెప్తున్నటువంటి సమయంలో మరి అయోధ్య అంటే ఏమిటి,
అయోధ్యకున్నటువంటి చక్రవర్తి అయినటువంటి దశరథుడు అంటే ఏమిటి, ఈ కౌసల్య అంటే ఏమిటి, ఈ సుమిత్ర కైకేయి అనేవాళ్ళు ఎవరు, ఈ రామలక్ష్మణులు ఎవరు, ఇలా కథాగమనాన్ని ఎవరు 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 అని ఒక ప్రశ్నతో ప్రారంభించినప్పుడే అందులో ఉన్నటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఉంటే ద్వారకను ఎలాగైతే దేహంతో పోల్చుతున్నామో అయోధ్య అంటే అదొక గ్రామమో నగరమో లేకపోతే ఒక చక్రవర్తి నివసించేటువంటి ప్రదేశమో అనేటువంటి దాని గురించి అయిన వాల్మీకి మహర్షి రాసినటువంటిది. దాని మీద ఇంకేమీ లేవా ప్రశ్నలు అని ఆలోచించగలిగిన రోజు మన తాలూకు జ్ఞానం పెరుగుతుంది తప్పితే అయోధ్యలో దశరథుడు ఉన్నాడు, అయోధ్యని పాలిస్తూ చాలామంది చక్రవర్తులు వచ్చారు, ఈ కథాగమనం ఎన్ని సంవత్సరాలు చదివినా ఇదే కథాగమనం ఉంటుంది. కాబట్టి ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటనాథుడు మనకి ఆయనే ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి గురువుగా వచ్చి కళ్ళు ఆయన మూసుకున్నది. ఎందుకంటే ఈ అవిద్యతో ఉన్నటువంటి ఈ మూర్ఖుల్ని చూడలేక తన పంగనామాలని కళ్ళ మీద దాకా పెట్టుకుని కళ్ళు మూసి కూర్చున్నాడు. మహానుభావాన్ని కళ్ళు తెరిచి మాకు జ్ఞానాన్ని ప్రసాదించి విద్యని చెప్పవయ్యా అని చెప్పి మనం ప్రార్థిస్తూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.